సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 24th అండ్ 25th 2 days కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో 24th June 2025 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గెలాక్సీ ఫ్రాగ్ అనమాట. ఇది పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది. గెలాక్సీ ఫ్రాగ్ అనేది నల్లటి ఆకాశం నుండి నక్షత్రాలు మినుకుమంటూ వెలుగులు పంచినట్లుగా ఈ నల్లటి కప్ప అనేది నీలిరంగు చుక్కలతోటి మెరుస్తూ ఉందన్నమాట. కాబట్టి దీనికి మనకి గెలాక్సీ ఫ్రాగ్ అని పేరు పెట్టారనమాట. అంటే ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే మినుకుమంటాయో ఈ కప్ప కూడా నీలిరంగు చుక్కలతో ఉందన్నమాట. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే మెలనోబాట్రకస్ ఇండికస్ అనమాట. ఈ గెలాక్సీ ఫ్రాగ్ యొక్క శాస్త్రీయ నామము మెలనోబాట్రకస్ ఇండికస్. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ పొందిన తొలి ట్రాన్స్జెండర్ ఎవరు అంటే జెన్సీ అనమాట. సో ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ట్రాన్స్జెండర్ అనమాట. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఒబేసిటీ. సో దేశవ్యాప్తంగా ప్రజలను అధిక బరువు ఉబకాయం పట్టి పీడిస్తున్నట్లుగా మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా మనకి ఒబేసిటీ గురించి నిర్వచించడం అనేది జరిగింది. సో ప్రతి 5 కుటుంబాలలో ఒక కుటుంబంలోని వయోజనులు అంతా కూడా అధిక బరువుతో బాధపడుతున్నారంట. 20 అంటే ఫస్ట్ 5 కుటుంబాలు తీసుకుంటే అందులో ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు అని చెప్పి మనకి నివేదిక తెలుపుతుంది. 20% కుటుంబాలకు అధిక బరువు అనేది ఒక సమస్యగా పరిణమించింది. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రతి 5 కుటుంబాల్లో పెద్దలు ఉబకాయంతో బాధపడుతున్నారనమాట. ఎక్కువగా తమిళనాడు, పంజాబ్లో. సో సంపన్న ప్రాంతాల్లో ఎస్టీ వర్గాలలో 12.2% బాధితులు ఉన్నారు. పట్టణాల్లోనేమో 15%, గ్రామాల్లో వచ్చేసి 8% అనమాట. దేశంలో ఎంతమంది ఉన్నారు ఉబకాయంతో అంటే 17.3% ఉన్నారు. ఎస్టీ వారిలో దేశంలో అత్యల్పంగా 4.2% ఉబకాయంతో ఉన్నారనమాట. సో ఒబేసిటీ హాట్స్పాట్లుగా మనకి ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఒబేసిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి అనమాట. అది మనకి థర్డ్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 25th June 2025 కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి నిఫా వైరస్ని గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ అనమాట. సో నిమిషాల్లోనే నిఫా వైరస్ని గుర్తించేందుకు వీలు కల్పించే పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్ని భారత వైద్య పరిశోధన మండలి నేతృత్వంలో జాతీయ వైరాలజీ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు రూపొందించడం అనేది జరిగిందనమాట. ఈ పాయింట్ ఆఫ్ కేర్ కిట్ని దీన్ని త్వరలో నిఫా వైరస్ కేసులు అధికంగా నమోదైనటువంటి కేరళ, వెస్ట్ బెంగాల్లో పరీక్షించబోతున్నారు. మన భారత్లో చాలా కాలం క్రితం గుర్తించినటువంటి నిఫా వైరస్ జినోటైప్ బి వర్గానికి చెందిందనమాట. అంటే భారత్లో గుర్తించినటువంటి నిఫా వైరస్ ఏ వర్గానికి చెందింది అంటే మనకి జినోటైప్ బి వర్గానికి చెందింది. ఇది వేగంగా వ్యాపిస్తుందని, తీవ్రస్థాయిలో లక్షణాలు ఉంటాయని చెప్పి వివరించడం జరిగింది. అలాగే సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ పురోగతి సాధించింది. మనకి ఐక్యరాజ్య సమితి నిర్దేశిత SDG సాధనలో భారత్ అనేది మొట్టమొదటిసారిగా తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుందనమాట. గత సంవత్సరం 109వ ర్యాంకు సాధించినటువంటి మన దేశం ఈసారి 99వ ర్యాంకు తోటి మెరుగుపడింది. 67 పాయింట్లు వచ్చాయన్నమాట మన దేశానికి. 67 పాయింట్లతో 99వ ర్యాంకుతో మెరుగుపడింది అనమాట. సో మరి చైనా 67th ప్లేస్, USA 44th ప్లేస్, పాకిస్తాన్ 140, మాల్దీవ్స్ 53, భూటాన్ 74, నేపాల్ 85, బంగ్లాదేశ్ 114, శ్రీలంక 93. ఇవి మన ఇండియాకి చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్ కాబట్టి ఇవి ఇంపార్టెంట్. అట్లాగే ప్రపంచ స్థాయిలో SDG పురోగతి నిలిచిపోయిందని 2015లో UNO సభ్య దేశాలు ఆమోదించిన 17 లక్ష్యాల్లో 17% మాత్రమే సాధ్యమవుతాయని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఇండియా ప్రపంచ స్థాయిలోనే SDG పురోగతి అనేది నిలిచిపోయిందని చెప్పేసి నివేదిక తెలుపుతుంది. సో అట్లాగే SDG సూచిలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలే ఉన్నాయన్నమాట. అంటే SDGలో హయ్యెస్ట్ ప్లేస్లలో 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలే ఉన్నాయి. మరి ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ డెన్మార్క్ అనమాట. ఇవి 3 ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నాయి SDG లక్ష్యాల్లో. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్లో వచ్చేసి త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారము CDSకి అప్పగింత. అంటే త్రివిధ దళాలు ఉన్నాయి కదా, ఆ దళాలకు ఆదేశాలను జారీ చేసే అధికారాన్ని CDSకి అప్పగించారనమాట. సో కాబట్టి ఎందుకు అంటే ఈ దళాలను మరింత బలోపేతం చేయడం కోసం ఇకపై అన్ని సర్వీసులకు కూడా ఆదేశాలను జారీ చేసే అధికారం అనేది CDSకి అప్పగించారు. అంటే మనకి CDS అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట అయినటువంటి అనిల్ చౌహాన్కి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగించడం జరిగింది. ఇప్పటివరకు ఏంటంటే ఏ విభాగానికి ఆ విభాగం, అంటే ఆర్మీకి ఆర్మీనే, నేవీకి నేవీనే, ఓకేనా, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్, వాళ్ళకు వాళ్ళే ఆదేశాలు సూచనలు ఇచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు మాత్రం CDSకి
సైంటిస్ట్కి అప్పగించారనమాట. అలాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఎమర్జెన్సీకి 50 ఇయర్స్ అనమాట. అంటే 1975 జూన్ 25 నాటికి ఎమర్జెన్సీ అంటే ఈ రోజు నాటికి ఎమర్జెన్సీ వచ్చి 50 ఇయర్స్ అయిందనమాట. కాబట్టి కేంద్రం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజాస్వామ్య యాత్ర ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో సంవిధాన్ హత్యా దివాస్ పేరుతోటి ఈ కార్యక్రమం అనేది జరగనుందనమాట. అది మనకి థర్డ్ కరెంట్ అఫైర్. ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటంటే శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర అనమాట. సో ఇతను యాక్సియం 4 మిషన్లో భాగంగా శుక్ల ఐఎస్ఎస్కి వెళ్ళనున్నారు. ఈ శుక్ల ఇక్కడ పైలట్గా వ్యవహరించనున్నారనమాట. సో ఇది ఎక్కడి నుంచో ప్రయోగించనున్నారు అంటే ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్తుందనమాట. అది ఫోర్త్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ యొక్క తేలు విషము. దీన్ని బ్రెజిల్ సైంటిస్టులు కనుగొనడం జరిగిందనమాట. సో యూనివర్సిటీ ఆఫ్ సోవోపోలోకి చెందినటువంటి పరిశోధకులు అమెజాన్ అడవుల్లో నివసించే బ్రోథియస్ అమెజానికస్ స్కార్పియన్ అనే తేలు విషంలో బామాస్ SCPL1 అనే మాలిక్యులర్ని కనుగొన్నారనమాట. అంటే బ్రోథియస్ అమెజానికస్ స్కార్పియన్ అనే తేలు యొక్క విషంలో ఏ మాలిక్యులర్ ఉంది అంటే మనకి బామాస్ SCPL అనేటువంటి మాలిక్యులర్ని కనుగొనడం జరిగింది. ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగించే కీమోథెరపీ డ్రగ్ లాగానే ఈ మాలిక్యులర్ కూడా పనిచేస్తుందంట. సో ఈ అధ్యయనం కోసం తేలు నుంచి జన్యువులను సేకరించారు. దీనిని సేకరించే ప్రొసీజర్ని ఏమంటారు అంటే హెటెరోలోగస్ ఎక్స్ప్రెషన్ అంటారనమాట. సో హెటెరోలోగస్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే తేలు నుంచి జన్యువులను సేకరించడము. ఆ జన్యువులను మరొక ఆర్గానిజంలో ప్రవేశపెట్టి కొత్త మాలిక్యూల్స్ని సృష్టిస్తారనమాట. సో ఈ ప్రక్రియ ద్వారా సెరైన్ ప్రోటీన్ సృష్టించడమే ఈ పరిశోధన యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఇవి 2 డేస్ యొక్క కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.